హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నరసింహ పలుకుల ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఛాంపియన్ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. ఇందులో హీరోగా శ్రీకాంత్ కొరకు రోషన్ నటించాడు. హనుమనారాజన్ హీరోయిన్. ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా రోషన్ నిర్మా కావని సినిమాతో మనకి తెరమైన బాల నటుడుగా పరిచయమాడు. ఆ తర్వాత పెళ్లి సందడితో హీరోగా తన మొదటి సినిమా కంప్లీట్ చేసి దాదాపు చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత కొత్తగా ఛాంపియన్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. చాలా యంగ్ హీరో, మంచి పొటెన్షియల్ హీరోగా మనకి తెలుసు. మరి నాలుగు తర్వాత ఛాంపియన్ మూవీతో తన సత్తాని ఈ సినిమాని నిరూపించుకుందో లేదో చూద్దాం. అంతకుముందు రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఈ సినిమా యొక్క రివ్యూ తెలుసుకుందాం. ఛాంపియన్ 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన ఇండియాలో కొన్ని ప్రాంతాలు ఇంకా నవాబుల పాలన ఉంటాయి. అందులో బైదాన్పల్లి ఒకటి. ఇది రజాకాల హస్తగతంలో ఉండటంతో వాళ్ళ హింసలకి గురి అవుతూ ప్రజలు తిరుగుబాటుకి ఎదురు తిరుగుతారు. మేము కూడా భారతదేశంలో కలిసిపోతా ఉంటే దానికి రజాకాలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళకి రజాకాలకి పెద్ద యుద్ధం జరుగుతుంది. అలా వాళ్ళు హైదరాబాద్ సంస్థానంలోనే ఉండవలసి వస్తుంది. అక్కడ వాళ్ళు పడే పాటలు అన్నీ కాదు. వాళ్ళు ఎలాగైనా వీళ్ళ నుంచి బంధ విముక్తి కావాలని ప్లాన్ చేసుకుంటూ తిరుగుబాటుని మొదలు పెడతారు. ఇంతలోగా ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్న ఒక పిల్లవాడు రోషన్ తన కళలు కంటూ ఉంటాడు. ఎలా అయినా తను వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ ప్లేయర్ అవి ఒక ఛాంపియన్ నిలవాలనుకొని తను ఎన్నో కళలు కంటూ ఉంటాడు. దానికోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా తన కథ ఇంకొక స్టోరీ మొదలవుతుంది. అలానే ఇక్కడ వెన్నెల కిషోర్ కోయిసరావు కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలానే రోషన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాంటి టైంలో హీరోకి అనుకోకుండా ఒక సమస్య వచ్చి తన ఫుట్బాల్ కెరీర్ వదిలేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో తనకు ఒక కండిషన్ పెట్టడంతో తను బైదాన్పల్లి రావాల్సి వస్తుంది. తను బైదాన్పల్లి ఎందుకు వచ్చాడు, బైదాన్పల్లికి వచ్చిన తర్వాత హీరో ఏం చేశాడు, అక్కడ ప్రజలకి ఏమి జరిగింది, తర్వాత సినిమా కథ ఏంటనేది మనం డీటెయిల్ చూసి తెలుసుకోవాల్సిందే. ఫైనల్గా చెప్పాలంటే ఇదివరకు వచ్చిన శ్యామ్ సింగరాయ్ లేదంటే నాని నటించిన సినిమాలు కూడా ఇదే జెర్సీ సినిమా కూడా ఇలాంటి కోయిలోకి వస్తాయని మనం చెప్పొచ్చు. వాటితో పోలిస్తే ఛాంపియన్ కొంచెం లో అనిపించింది. ఎందుకంటే అందులో కూడా రెండు విభిన్నమైన స్టోరీకి ఒక చోట జాయిన్ చేసి ఒకే ఎండింగ్ని ఇచ్చారు. సామ్సంగ్లో కూడా ఇదే కోయిలోకి వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జెర్సీ సినిమా. అదిగా చాలా అద్భుతమైన సినిమానే. అదిగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన వైవిధ్యమైన సినిమాలు అది ఒకటి. సినిమా పరంగా చూస్తే తెలిసిన కదే, కానీ డైరెక్టర్ ప్రదీప్ కొత్తగా చెప్పాలని ఎంతో ట్రై చేసిన తన స్టైల్కి మార్కుకి ఇంకా సూట్ కాలేదని చెప్పాలి. అలానే క్యాస్ట్ విషయంలో కూడా మరి అంత గొప్ప నిర్ణయం తీసుకోవాలనిపించలే. రోషన్ని సినిమాలో వేరే కలర్తో తీసుకునే బాగుంది. ఎందుకంటే హృతిక్ రోషన్ కలరు కాశ్మీర్ ఆపిల్ స్టైల్లో ఉండే ఒక గుర్రవాన్ని తీసుకెళ్ళి ఏదో బైదాన్పల్లిలో అల్లూరు సీతారామరాజుగా ఫైట్ చేయమంటాం అనేది అంతగా ఎక్కే పని కాదు. సినిమా క్యాస్ట్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని తీస్తుంటే బాగుండేది. హీరోయిన్ కూడా పల్లెటూరు నేటివిటీకి అంతగా సూట్ కాలేదు. మరి కోయిసల వెన్నెల కిషోర్ కామెడీ ఉన్నంతలో బాగా పనిచేసింది. సినిమాకి న్యాచురాలిటీ మిస్ అయింది. సినిమా పర్వాలేదు, బాగానే ఉన్నా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పాలి. డైరెక్టర్ కొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. అలానే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. సినిమాలో కొన్ని లోపాలున్నా చూడదగ్గర సినిమా అని చెప్పాలి. డైరెక్టర్ సినిమా మీద ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కథాలో లోపాలున్నా చూసేప్పుడు అది అంతగా అనిపించలేదు. చివరికి ఛాంపియన్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చారని లేదో మన సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తను పీపుల్స్ ఛాంపియనా లేదా ఫుట్బాల్ ఛాంపియనా అనేది సినిమా ఎండింగ్కి తెలుసుకోవాలి. ఒక ఫుట్బాల్ని తీసుకెళ్ళి అల్లూరు సీతారామ చేయటం అనేది కొత్త ఏం కాదు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలోనే కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టే బాగుండేది. కానీ సినిమా పర్వాలేదు, వన్ టైం వాజిబుల్ అనటంలో సందేహం లేదు.
I hope you like this review. Thanks for watching. Please stay tuned to my channel for more content. Thank you.